ఇదైతే ఒక కార్ వ్లాగ్. చెన్నైలో వచ్చేసి మనమైతే మళ్ళీ అయితే కార్‌కైతే వెళ్ళబోతున్నాం. ఈ డ్యూటీకైతే ఆల్రెడీ మనమైతే ఇప్పుడు ఇది మూడోసారో, నాలుగోసారో వెళ్ళటం అనుకుంటా. చానా సార్లయితే ఈ డ్యూటీకైతే ఎళ్ళా. ఈవినింగ్ ఒక 5 గంటలకైతే రమ్మన్నారు. సో, ఈ డ్యూటీకైతే వెళ్తున్నప్పుడు మధ్యలో మనకైతే మంచిగా గారెలు, మంచిగా సమోసాలైతే కనపడినియి. సో, కొంచెం సేపు బండి పక్కన ఆపుకొని అవి తినేసి మళ్ళీ అయితే మనమైతే కార్ దగ్గరికైతే వచ్చేసాం. కార్ అయితే చూసారు కదా! ఇదే. నేను ఇంతకుముందు అయితే దీనికి వచ్చినప్పుడు నాకైతే అప్పుడు అనిపించింది ఎందుకొచ్చానురా బాబు ఈ కారుకని. సో, మనకి ఇంక వేరే పని లేదు కాబట్టి ఇంక రావాలి కాబట్టి తప్పలేదు. కార్ అయితే కొంచెం కండిషన్ అయితే బాగాలేదు. వాళ్ళకి చెప్దాం అనుకున్నా కానీ ఎందుకులే మనకి ఎప్పుడోసారి కదా వచ్చేదని చెప్పేసి వదిలేసాను. సో, వాళ్ళు కీస్ ఇచ్చేది కింద వెయిట్ చేయమన్నారు. సో, కింద అయితే వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పక్కన. సో, తర్వాత ఒక స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ స్కూల్ దగ్గరలో వాళ్ళని డ్రాప్ చేసి నేనైతే బయట చూస్తూ ఉన్నా. ఈ స్కూల్ వచ్చేసి సోలినెల్లూరులో లొకేషన్ అయి ఉండిద్ది. సో, అక్కడైతే మనమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు కిందకి వచ్చి మనల్ని అయితే టీకి అయితే తీసుకెళ్లారు. సో, మీకేం కావాలని అడిగితే నాకు ఒక టీ చాలని చెప్పాను. మనకైతే ఒక టీ అయితే ఇప్పించారనమాట. తర్వాత మనం కార్ తీయటానికి వెళ్ళిపోయాం. కార్ అయితే తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళైతే వచ్చేసి మళ్ళీ వివీరా మాల్ అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే చాలా సేపు అయితే ఉన్నారు. సో, మనమైతే కార్‌లోనే వెయిట్ చేస్తూ ఉన్నాం. నాకైతే చాలా అయితే బోర్ అయితే కొట్టింది. సో, అక్కడి నుంచి మళ్ళీ కదిలిపోయి మనమైతే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి సేఫ్‌గా మనమైతే ఇంటికి బయలుదేరడమే.